ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తూ ప్రజలలో వస్తున్నటువంటి తిరుగుబాటును, ప్రజలలో వస్తున్నటువంటి ప్రశ్నించే విధానాన్ని డైవర్షన్ చేయడం కోసం తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపించేటటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుతో పుట్టిన పార్టీ కాదు, ఇంకొకరి పదవిని లాక్కుంటే వచ్చిన పార్టీ కాదు, నమ్ముకున్న వ్యక్తికి ద్రోహం చేసి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు. ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టిన పార్టీ. ఎంతమంది ఒకటై వేధించినా నిలబడ్డ పార్టీ. ఒక నాయకుడిని అక్రమ కేసులతో 16 నెలలు జైల్లో పెట్టిన నిలబడి నిలదొక్కున్న పార్టీ. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోరాటాలతో పుట్టిన మా పార్టీలో కేసులకు బెదిరింపులకు భయపడతారనుకుంటే సాధ్యమా అని అడుగుతున్నా. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామ నాయకుడు, కార్యకర్త వరకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరం ఐకమత్యంగా ఒంగోలు పార్లమెంటు నుంచి పల్లె పల్లె నుంచి ప్రజా పోరాటం నడుస్తుంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పల్లె పల్లె నుంచి ప్రజలు రోడ్డుపైకి వచ్చి నాకు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయలేదు నిలబెట్టి నిలదీసే రోజు తొందరలోనే మా పార్లమెంటు నుంచే ఈ రాష్ట్రానికి శ్రీకారం చుట్టబోతోంది, రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడిపోతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటాలతోనే ముందుకెళ్తుందని, పోరాటాల పార్టీ ఇదని, ఎటువంటి తప్పుడు కేసులకు, ఎటువంటి ఆందోళనకు, ఎటువంటి దీనికి ఈ పార్టీలో ఏ ఒక్కరు కూడా భయపడరని, గట్టిగా నిలబడతారని, అందుకే ఒంగోలు నుంచే శ్రీకారం చుట్టుపోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. జంతువులకు అన్నారు, ఇప్పుడు కెమికల్ అంటున్నారు, రేపు ఇంకోటి అంటారు. ఇది ఆరోపణలు చేసే కూటమి గురించి ఏం మాట్లాడమంటావు? నిత్య ఆరోపణలతోనే పరిపాలన జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.